2 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో కరువు కాటకాలతో విలయతాండవమాడుతుంది. ఇది ప్రధాన సమస్య కాక ఇంకొక ముఖ్య అంశం, ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధిత ప్రజలు ఫ్లోరైడ్ వ్యాధితో గత శతాబ్దాలకు ఉంది ఇబ్బందులు పాలవుతున్న ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ శాతం టాబ్లెట్లు మింగటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉత్పన్నమైంది. గత 2 సంవత్సరాల నుంచి 2015 జనవరి నుంచి 2017 జనవరి వరకు ఒక్క ప్రకాశం జిల్లాలో కిడ్నీ డయాలసిస్ లేక ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేక జిల్లాలో 424 మంది మరణించారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. ఇంతమంది మరణం పాలైనా కూడా అధికారికంగా నేను విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మీటింగుల్లో ఎంతమంది చనిపోయారో అధికారికంగా లిస్టు ఇవ్వమని అడిగేంత వరకు కూడా ప్రభుత్వం ఈ అంశం గోప్యంగా ఉంచింది. కారణం, ప్రభుత్వం మొత్తం పూర్తిగా విఫలమైంది ప్రజల ఆరోగ్యం పట్టించుకోవటం విషయంలో. ప్రజల ఆరోగ్య విషయంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిర్వీర్యమైన దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇకపోతే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ సమస్య ఉంది అని 2015 ఫిబ్రవరిలోనే నేను ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా తెలియజేయటం జరిగింది. ప్రకాశం జిల్లాలో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ బాధితులు డయాలసిస్ ఫెసిలిటీ లేక అసలు కిడ్నీ బాధితులు అని వాళ్ళు నిర్ణయానికి రావడానికి కూడా డాక్టర్ల సౌకర్యం లేక పేషెంట్లు గ్రామాల్లో చనిపోతున్నారు. అత్యధిక శాతం ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతంలో ఈ ప్రాబ్లం ఉంది. తర్వాత కొండేపి నియోజకవర్గంలో ఉంది అన్నా కూడా ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. ఆయన ఎంతో సానుకూలంగా స్పందించి డయాలసిస్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టిస్తానని చెప్పాడు. ఆయన మాటలకే పరిమితమయ్యాడు. దానికి ఆయన చెప్పే రీజన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పాం, వాళ్ళు స్టార్ట్ చేస్తారు అని చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. నేను నా ఎంపీ నిధుల నుంచి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వాళ్ళు ఏమన్నా జాప్యం చేస్తున్నారేమో అని కనిగిరిలో డయాలసిస్ సెంటర్ పెట్టమని గత 8 నెలల కిందట 12 లక్షల రూపాయల నిధులు ఇచ్చా. అయినా సరే ఈ ప్రభుత్వం నిర్వీర్యం పట్టించుకోలేదు. అంటే ప్రజల ఆరోగ్యంపై, ప్రజల ప్రాణాలపై ఈ ప్రభుత్వానికి ఎంత ఇది ఉన్నో దానికి ఇదే తాత్కాలిక నిదర్శనం. ప్రధాన సందర్భంగా కనిగిరి ప్రాంతం నుంచి కొంతమంది కిడ్నీ పేషెంట్లు నా దగ్గరకు వచ్చి మా ప్రాణాలు కాపాడండి, మేము చీమల్లాగా రాలిపోతున్నారు, వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉందని నా దగ్గరికి హైదరాబాద్ వస్తే నేను జగన్ గారి దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ గోడు జగన్ గారికి ప్రక్షత్రంగా వినిపించడం జరిగింది. అది చూసిన వెంబటే జగన్ గారు స్పందించి తక్షణమే నేను ఎక్కడైతే ప్రకాశం జిల్లాలో అత్యధిక శాతం కిడ్నీ బాధితులు మరణించారో, ఎక్కడెక్కడ ప్రకాశం జిల్లాలో అత్యధిక శాతం కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ ఫెసిలిటీ లేక ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాన్ని పర్యటించాలని చెప్పడం జరిగింది. దానికి ఆయన రేపు జిల్లాకు రాబోతున్నారు. రేపు వచ్చి కనిగిరి నియోజకవర్గం పీసీపల్లె మండల హెడ్ క్వార్టర్ పీసీపల్లె గ్రామంలో కిడ్నీ బాధితులను, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ ఈ రోజు వరకు గవర్నమెంట్ డేటా ఇచ్చిన దాని ప్రకారం 2156 మంది కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 2156 మందిలో ఇప్పటికీ మొన్నటి వరకు 424 మంది మరణించడం జరిగింది డయాలసిస్ ఫెసిలిటీ లేక. అదే మనం స్పందించినప్పుడే ప్రభుత్వం స్పందించి మనం అడిగిన మేరకు డయాలసిస్ సెంటర్లు ఇచ్చుంటే నేను పొదల్లో కనిగిరిలో పెట్టండి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. పెంచుంటే ఈ 424 మందిలో కొంతమంది ప్రాణాలైనా ఈరోజు దక్కాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిపించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి డయాలసిస్ సెంటర్లు పెట్టించడమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి కిడ్నీ డయాలసిస్ పేషెంట్కి ఉచితంగా డయాలసిస్ ఫెసిలిటీ చేయించే దానిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేదానికే రేపు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వస్తున్నారు. అత్యధిక శాతం 2156 మంది ఉన్న కిడ్నీ పేషెంట్స్లో కనిగిరి నియోజకవర్గంలో హయ్యెస్ట్ నెంబర్స్ ఉన్నారు, 295 మంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లెం గ్రామానికి రాబోతున్నారు. నెక్స్ట్ జిల్లాలో అత్యధిక శాతం కిడ్నీ పేషెంట్లు ఉండేది కొండేపి నియోజకవర్గం, 275 మంది ఉన్నారు. సో అందుకే ఈ 2 నియోజకవర్గాల కిడ్నీ బాధితులని రేపు పీసీపల్లె గ్రామానికి ప్రజలు తీసుకొని రాబోతున్నారు. వాళ్ళందరితో 1-to-1 జగన్ గారు రియాక్షన్ అవుతారు. దానిపై ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికపై
చర్యలు తీసుకొని కిడ్నీ పేషెంట్లందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 424 మంది చనిపోవటానికి బాధ్యత అయిన రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకి భరోసా కల్పించేదానికైనా ఆ కుటుంబ సభ్యులకి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కానీ లేదా వాళ్ళకి భద్రత, వాళ్ళ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే కార్యక్రమం కూడా స్వచ్ఛమైన హామీ ఇవ్వాలని రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. శాస్త్రీయమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ప్రధానంగా కనిగిరి ప్రాంతంలోనే ఎక్కువగా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల లెవెల్ కొంతమంది అంటే అదే ప్రాంతంలో మళ్ళీ కిడ్నీ జబ్బులు పడుతున్నారు. దీనికి ఏమైనా అసలు రీసెర్చ్ కమిటీ ఏమైనా ఒక ఆధారాలు సేకరించినట్టుగా మీకేమైనా తెలియజేశారా అధికారులు? ఇప్పటిదాకా ఉన్న రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్లు కొంతమంది హైదరాబాద్లో కూడా ఎక్స్పర్ట్స్తో కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ చెప్పే ఇది కూడా ఫ్లోరోసిసే ప్రధాన అంశం ఈ కిడ్నీ బాధితులకి. ప్లస్ ఫ్లోరోసిస్తో పాటు తాగునీటిలో స్టాంచియన్ అని ఒక పదార్థం ఉంది. ఆ పదార్థం వల్ల కూడా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఎక్కడైతే తాగునీటి సమస్య ఉండి ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఈ న్యూట్రిషన్ టాబ్లెట్లు ఇస్తుంది, ఐరన్ ఇవన్నీ ఆ ఫ్లోరోసిస్ బాధ నుంచి ప్రజలను నివారించడం కోసం ఈ టాబ్లెట్లు ఇస్తారు. ఆ టాబ్లెట్లు ఎక్కువ వాడటం వల్ల కూడా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి అనేది ఇప్పుడు డాక్టర్లు చెప్పేది. దానికోసమే నేను ఇప్పుడు ఒకటి ప్రధాన అంశం, జిల్లాలో కరువు తాండవిస్తుంది 3 సంవత్సరాల నుంచి. దానివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్, భూగర్భ జలాలు అంతమవుతున్నాయి. అసలు మనకి తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాల్లో అత్యంత తక్కువ భూగర్భ జలాలు ఉండేది అనంతపూర్ జిల్లా. అనంతపూర్ జిల్లా దేశంలోనే కరువు ప్రాంతంగా ప్రకటించబడింది. అట్లాంటి అనంతపూర్ జిల్లా తర్వాత అత్యంత తక్కువ భూగర్భ జలాలు ఉన్నది ఈరోజు ప్రకాశం జిల్లాలోనే 19.65 మీటర్స్ ఉన్నాయి మన గురుపు జిల్లా. ఇది ప్రధాన అంశం. తాగునీటి సమస్య ఎప్పుడైతే భూగర్భ జలాలు అంతరించిపోతాయో ఫ్లోరోసిస్ శాతం, స్టాంచియన్ శాతం తాగునీటిలో ఎక్కువ శాతం రావటం వల్ల ప్రజలు ఎక్కువ తాగునీళ్ళు తాగటమే కాదు, ఏ నీటితో అయితే మనం సాగు చేస్తామో ఆ నీటిలో కూడా ఈ పదార్థాలు ఉండటం వల్ల ప్రజలు ఆ నీటి నుంచి పండిన పంటలు తినటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఒక్కటే మార్గం దివంగ మహానేత తలపెట్టింది. అందుకే వెలుగొండ ప్రాజెక్ట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సుమారుగా 4,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసే దిశగా శతవిధాల ప్రయత్నం చేశాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినాక ఆ ప్రాజెక్టుకి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వలేదు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే ఓన్లీ కొత్త ప్రాజెక్టులకే చేస్తారు కానీ పాత ప్రాజెక్టులు నిధులు ఇచ్చే ఇది లేదు. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు అయితే వాళ్ళ ఎస్టిమేట్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి ముడుపులకు బాగా ఉంటుంది. కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయితే తప్పకుండా జిల్లాలో ముఖ్యంగా 5 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఈ ఫ్లోరిన్ శాతం, ఈ స్టాంచియం ఎక్కువ ఉండి కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి జిల్లాలో మొత్తం 48 మండలాల్లో ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఉందో ఆ మండలాలు మొత్తం పైపుల ద్వారా తాగునీరు ఇస్తే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని మహానేత రాజశేఖర రెడ్డి గారి కల కూడా అది. ప్రకాశం జిల్లా మొత్తం ఫ్లోరైడ్ బారి నుంచి కాపాడాలన్నా, కిడ్నీ బాధితులకి రక్షణ కల్పించాలన్నా ఒక వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది దీనికి శాశ్వత పరిష్కారం. ప్రతిపక్ష నేత టూరు ఖరారు అయిన వెంటనే ప్రభుత్వం హడావుడి చేసింది, ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టింది. ప్రధానంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు తిరిగిన ఎమ్మెల్యే ఆ ఏరియాలో ఈ ప్రాంతం మీద దానికి కిడ్నీ వ్యాధికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ డయాలసిస్ సెంటర్లు పెడుతున్నట్టుగా కూడా ప్రకటించారు. దీన్ని ఎలా చూస్తారు? మీ విజయంగా చూస్తారు? మంచిదే. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నిద్రపోతుందా అని అడుగుతున్నా నేను. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా జిల్లాలో, రాష్ట్రంలో అని అడుగుతున్నాను. నేను విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో అడిగేంత వరకు జిల్లాలో 424 మంది చనిపోయారనే విషయం రాష్ట్ర రాజధానిలో ఉన్న అధికారులకు కానీ మంత్రులకు కానీ తెలుసా అని అడుగుతున్నా. తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటిదాకా డయాలసిస్ సెంటర్లు పెడతానికి? నేను అడుగుతున్నా కూడా పట్టించుకోలేదు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు కనీసం 6 టైమ్స్ మాట్లాడారు ఆయన ఫోన్లో. 3 సార్లు పర్సనల్గా లెటర్ ఇచ్చాను. కేవలం ఈరోజు కపట నాటకం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని భయపడి పోనీ మన జిల్లాకి అట్లీస్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఇస్తున్నారు, ఏంది, ఆ జీవోల స్వచ్ఛతే లేదు. ప్లస్ మార్కాపూర్, కనిగిరి, కందుకూరు 3 డయాలసిస్ సెంటర్స్ ఇచ్చారు. మంచిదే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అట్లీస్ట్ ప్రజల ప్రాణాలు కాపాడటం కోసమైనా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతారు ఆ ప్రాంత ప్రజలు. లేకపోతే ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఉండేది కాదుగా. కానీ ఇంకా అవసరం ఉంది, పొదల్లో అవసరం ఉంది ఒకటి. ఎందుకంటే అత్యధిక శాతం కొండేపి నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు. కొండేపి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొండేపి, మర్రిపూడి, పనలూరు మండలం వాళ్ళకి
పొదల నియరెస్ట్ హాస్పిటల్. ప్లస్ చేంకుర్తిలో అత్యధిక శాతం కిడ్నీ బాధితులు కనిగిరి కొండేపు తర్వాత చేంకుర్తి సంతనూతలపాడు మండలం చేంకుర్తి గ్రామంలో ఉన్నారు. అక్కడ ఇంకో ప్రధాన అంశం కూడా ఉంది. అక్కడ ఈ గ్రానైట్ క్వారీల వల్ల కూడా తాగునీటి కలుషితం అయిపోయి అక్కడ ఎక్కువ మంది బాధితులు కిడ్నీలు అవుతున్నారు. వీటన్నిటికి కూడా శాశ్వత పరిష్కారం వెలుగొండ కంప్లీట్ కావడమే కాకుండా తక్షణమే యుద్ధ ప్రాతిపదికపైన చేయాల్సిన చర్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే నేను ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైద్య బృందాలను పంపించాల్సిన అవసరం ఉంది. దీని మూలాలు అన్వేషించాలి. కిడ్నీ వ్యాధి ఏ విధంగా ఎందుకు తాగునీటి ద్వారా వస్తుంది, దీన్ని నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలనేది యుద్ధపాతికపై చర్యలు తీసుకోవాలి. అందుకే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్రం ఢిల్లీ నుంచి వైద్య బృందాలను పిలిపించైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాంతంలో తక్షణమే పర్యటించాలి. ఎందుకు ఈ కిడ్నీ వ్యాధి ఈ విధంగా ప్రబలుతుంది, దాన్ని రాకుండా చేయడం కోసం ఏమేం చర్యలు తీసుకోవాలి, నివారణకు ఏమేం చర్యలు తీసుకోవాల్సిన తక్షణమే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈయన జగన్ షెడ్యూల్ తర్వాత కూడా ఈ పర్యటన తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ జిల్లాకు రాబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ప్రాంతాలన్నిటి కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంపిస్తున్నట్టుగా జనం అనుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకమ్మా, పవన్ కళ్యాణ్ జననేత పార్టీ అధ్యక్షుడి గురించి మనం ఎక్కువ మాట్లాడటం అనవసరం. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ ఏ సమస్య ఉన్నా 24 గంటల్లో కల్లా ఆ సమస్యను పరిష్కరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా పర్యటిస్తున్నారో చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వారిలాగా 6 నెలల అజ్ఞాతవాసంలో 6 రోజులు బయట ఉండటం లేదు. 24 గంటలు 360 రోజులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుంది మన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అందులో భాగంగానే మొన్న నెల్లూరు జిల్లాలో ఇది ఫైర్ సంఘటన జరిగితే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు పోయి 10 మంది చనిపోయారు అనుకుంటా, అందరూ వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వచ్చారు. అంతకుముందు గుంటూరు జిల్లాలో జరిగితే కూడా పర్యటించడం జరిగింది. ఎక్కడెక్కడ ప్రజల సమస్యల్లో ఉన్నారో అక్కడ తక్షణమే స్పందిస్తుంది బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఎక్కడన్నా ఉందా దేశంలో 2 సంవత్సరాల్లో 424 మంది ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతున్నా. అసలు ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నా. ఇంత ఘోరంగా ప్రభుత్వం వైఫల్యం అయితే ఎవరు పట్టించుకున్న పాట అనుకోలేదు. వాళ్ళ బాధ చూడటం కోసం, వాళ్ళ సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు జిల్లాకు రాబోతున్నారు. దీంట్లో రాజకీయం లేదు. రాజకీయాలకు అతీతంగా పార్టీ సమస్య అయినా ప్రజల సమస్య అయినా ముందుండి పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ.